అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గామ్ చెలో బస్తీ చెలో అనేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త తాను నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం, తాను నివాసం ఉంటున్నటువంటి పోలింగ్ బూత్ పరిధి కాకుండా ఇతర గ్రామాలకు, ఇతర పోలింగ్ బూత్ పరిధిలోకి వెళ్ళి 24 గంటలు ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలతోని, ప్రజలతోని గడిపి ఆ గ్రామంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో జరిగినటువంటి అభివృద్ధి, ఆ గ్రామానికి ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ సర్కార్ ద్వారా గ్రామ పంచాయతీకి కానీ, రైతులకు కానీ, ఉజ్వల గ్యాస్ పథకం లబ్ధిదారులు కానీ, అదేవిధంగా సబ్సిడీ పొందుతున్నటువంటి రైతులు, ఇతర వర్గాలు, దాంతోపాటు నరేంద్ర మోడీ గారు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి విశ్వకర్మ యోజన ఏదైతే ఉందో ఆ కార్యక్రమం ఏ రకంగా ప్రజలకు లబ్ధి చెందుతుంది, ఏ రకంగా దాన్ని వినియోగించుకోవాలనేది ఒక విషయము. ఎవరైనా చేతి వృత్తుల వాళ్ళు, కులాలతో సంబంధం లేకుండా వడ్రంగి కానీ, కమ్మరి కానీ, కుమ్మరి కానీ, లేకపోతే బార్బర్స్, నాయి బ్రాహ్మణులు కానీ, లేకపోతే చేతి వృత్తితో వెండి, బంగారం, లేకపోతే విత్తడి లాంటి వృత్తి చేసేటువంటి, వృత్తి నైపుణ్యం కలిగినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారు అప్లై చేసుకుంటే వారికి ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ సమయంలో కూడా వారికి స్టైఫండ్ రూపేణా డబ్బు చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తయినట్టుగా ఒక సర్టిఫికెట్తో పాటు వారి వారి కుల వృత్తికి, లేకపోతే వారి వారి చేతి వృత్తికి సంబంధించినటువంటి కిట్, ఏ రకంగా వాళ్ళు ఏ వస్తువులతోని, ఏ ఎక్విప్మెంట్తోని పనిచేసుకోగలుగుతారో దానికి సంబంధించినటువంటి కిట్ ఇవ్వడమే కాకుండా వారి వృత్తికి, చేతి వృత్తికి సంబంధించినటువంటి అభివృద్ధి కొరకు, లేదా వారు సొంతంగా వృత్తి కొనసాగించడం కొరకు డబ్బు కూడా లోన్ ఇస్తారు. దాని మీద సబ్సిడీ కూడా ఉంటుంది. ఆ రకంగా ఈ గ్రామంలో ఈరోజు ఈ గామ్ చెలో ప్రోగ్రాం కింద నేను చింతపల్లి, నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని కురంపల్లి గ్రామానికి వచ్చాం. ఇక్కడ అనేక మంది చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అనేక సంవత్సరాలుగా వృత్తిలో నైపుణ్యం కలిగి చాలా చక్కగా పనిచేసుకుంటున్నప్పటికీ కూడా ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నారు. వాళ్లకు గనక నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని గనక వర్తింపజేస్తే వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఆ స్కీమ్ కింద, విశ్వకర్మ యోజన కింద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సరిపోయేటువంటి కిట్స్ ఇచ్చి రుణాలు గనక మంజూరు చేసి వారికి సబ్సిడీ ఇచ్చినట్టయితే ఈ గ్రామం నుండి ఇంకా వృత్తి నైపుణ్యంతో అనేక రకాలైనటువంటి కళా నైపుణ్యంతో కూడినటువంటి వస్తువులు అందించగలుగుతారనిపిస్తుంది. ఈ గ్రామం నుండే విశేషం ఏమంటే, ఈ గ్రామంలో ఇక్కడే పని నేర్చుకున్నటువంటి ఒక ఇత్తడితో వస్తువులు తయారు చేసినటువంటి వ్యక్తి, కళాకారుడు, అయోధ్యలో బాలరాముడికి పాదాలు తయారు చేసి ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర ఇచ్చినటువంటి కళాకారుడు ఈ గ్రామంలో నుంచే ఉన్నాడు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి కళా నైపుణ్యం చూస్తే వాళ్ళ గనక ఆర్థికంగా మనం సాయం చేసినట్టయితే ఇంకా గొప్ప గొప్ప కళాకృతులు, వస్తువులు తయారు చేయగలుగుతారనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద పూర్తి సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి ఎరువుల సబ్సిడీ లబ్ధి పొందుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద లబ్ధిదారులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా ఉజ్వల గ్యాస్ లబ్ధిదారులు కూడా అనేక మంది ఈ ఊర్లో ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీకి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి
నిధులతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లు అనేక సీసీ రోడ్లు వేయడం, వాటర్ సప్లై, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి పట్ల సంపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం, మరోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.